హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో మనం నిన్నటి క్లాస్లో కొన్ని మెథడ్స్ అనేటివి నేర్చుకున్నాము 7th యూనిట్లో B.Ed సెకండ్ సెమ్ మ్యాథమెటిక్స్ పెడగాజీలో. సో 7th యూనిట్లో మనము మెథడ్స్ అనేటివి స్టార్ట్ చేసాము. అందులో క్లాసికల్ మెథడ్, లెక్చర్ మెథడ్, ఇండక్టివ్ డిడక్టివ్ అప్రోచ్ గురించి చూసాం. సో ఇవాల్టి క్లాస్లో ఇంకొన్ని మెథడ్స్ అనేటివి చూద్దాము. సో ఈ మెథడ్స్ అన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఇవాల్టి క్లాస్ మనకి అనలిటిక్ అండ్ సింథటిక్ అప్రోచ్ తోటి స్టార్ట్ అవుతుంది. సో ఈ వీడియోస్ మీకు హెల్ప్ఫుల్ అవుతున్నాయని అనిపిస్తే కనుక ఒక లైక్ అయితే చేసుకోండి వీడియోని, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఈ వీక్లో వచ్చిన బోనస్ వీడియోస్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. సో ఇవాల్టి క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాం. అనలిటిక్ అండ్ సింథటిక్ అప్రోచెస్. నిన్నటి క్లాస్లో ఎలా అయితే ఇండక్టివ్ అండ్ డిడక్టివ్ అప్రోచెస్ నేర్చుకున్నామో, ఫస్ట్ ఇండక్టివ్ మెథడ్ దాని యొక్క మెరిట్స్ అండ్ డిమెరిట్స్, ఆ తర్వాత డిడక్టివ్ మెథడ్ దాని యొక్క మెరిట్స్ అండ్ డిమెరిట్స్. సో అట్లనే ఇక్కడ కూడా అనలిటిక్ మెథడ్ది మెరిట్స్ అండ్ డిమెరిట్స్ చూద్దాము. నెక్స్ట్ సింథటిక్ మెథడ్ యొక్క మెరిట్స్ అండ్ డిమెరిట్స్ చూస్తాం. ఓకే, సో అనలిటిక్ మెథడ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్. సో ఇండక్టివ్ డిడక్టివ్ అప్రోచ్లో కానివ్వండి, అనలిటిక్ సింథటిక్ అప్రోచ్ కానివ్వండి, ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్ మ్యాథ్స్ టీచింగ్. ఓకే, సో ఇంపార్టెంట్ మెథడ్ కిందకు వస్తుంది అనలిటిక్ మెథడ్ కూడా. ఓకే, సో అనలిటిక్ వర్డ్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ అనాలిసిస్ వర్డ్ విచ్ మీన్స్ బ్రేకింగ్ అప్ ఆర్ రిజాల్వింగ్ ఎ థింగ్ ఇంటూ ఇట్స్ కాన్స్టిట్యూయెంట్ ఎలిమెంట్స్. అనలిటిక్ అనే వర్డ్ మనకి అనాలిసిస్ అనే వర్డ్ నుంచి డిరైవ్ చేశారు. సో అనాలిసిస్ అంటే ఏంటంటే బ్రేకింగ్ అప్. ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు దాన్ని చిన్న చిన్న పార్ట్స్గా విభజించి, అది కూడా ఒకదానికొకటి ఇంటర్ రిలేట్ అయ్యే పార్ట్స్ లాగా విభజించి దాన్ని నేర్చుకోవడం అనమాట, అది అనాలిసిస్. ఓకే, సో అనాలిసిస్ వర్డ్ యొక్క మీనింగ్ ఏంటి మనకి? బ్రేకింగ్ అప్ లేదా రిజాల్వింగ్ ఎ థింగ్ ఇంటూ ఇట్స్ కాన్స్టిట్యూయెంట్ ఎలిమెంట్స్. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే, in this method we break up the unknown problem into smaller parts and then see how these can be recombined to find solution. సో మనకు తెలియని ప్రాబ్లమ్ని ఒక స్మాలర్ గ్రూప్ ఆఫ్ పార్ట్స్లలో విభజిస్తాం అన్నట్టు, బ్రేకప్ చేస్తాం. ఓకే, ఆ తర్వాత వాటిని మళ్ళీ ఎలా రీకంబైన్ చేయాలి, మళ్ళీ ఎలా వాటిని ఒకదానిలా చేయాలి, అది కూడా సొల్యూషన్ని తీసుకురావడానికి అనేది చూస్తాం. ఎందులో? ఇది అనలిటిక్ మెథడ్లో. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే, in this method we start to discover the solution of the problem from its whole form. సో సొల్యూషన్ అనేది అనలిటిక్ మెథడ్లో పూర్తి ప్రాబ్లం నుంచి, పూర్తి హోల్ ఫామ్ నుంచి తీసుకొస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే, అకార్డింగ్ టు థార్న్డైక్ ఆల్ ద హైయెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద మైండ్ ఈజ్ అనాలిసిస్. సో మైండ్లో జరిగే హైయెస్ట్ పర్ఫార్మెన్స్ అన్నీ కూడా అనాలిసిస్ అనేసి థార్న్డైక్ చెప్పారనమాట. ఇది మీరు వన్ ఆఫ్ ద డెఫినేషన్గా కూడా రాసుకోవచ్చు. సో ఇక్కడ మనకు కొన్ని పాయింట్స్ అనేటివి ఇచ్చేసారు అనలిటిక్ మెథడ్లో. అవేంటి అని అంటే, ఇట్ లీడ్స్ ఫ్రమ్ కన్క్లూజన్ టు హైపోథెసిస్, ఇట్ లీడ్స్ ఫ్రమ్ అన్నోన్ టు నోన్, ఇట్ లీడ్స్ ఫ్రమ్ అబ్స్ట్రాక్ట్ టు కాంక్రీట్. సో ఈ పాయింట్స్ గురించి నేను లాస్ట్ క్లాస్లో కూడా మీకు చెప్పాను. ఇండక్టివ్ అండ్ డిడక్టివ్లో కూడా మనకి కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్, నోన్ టు అన్నోన్, అన్నోన్ టు నోన్, అబ్స్ట్రాక్ట్ టు కాంక్రీట్ అనేది కనిపించినాయి పాయింట్స్. సో ఏంటది? అక్కడ ఇండక్టివ్ మెథడ్లో మనకి నోన్ టు అన్నోను, కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్ కనిపించింది. డిడక్టివ్ మెథడ్లో అన్నోన్ టు నోను, అబ్స్ట్రాక్ట్ టు కాంక్రీట్ కనిపించింది. ఇక్కడ అలాగే అనలిటిక్ మెథడ్లో మనకి అన్నోన్ టు నోన్, తెలియని వాటి నుంచి తెలిసిన వాటిని తెలుసుకోవడము, అండ్ అలాగే అబ్స్ట్రాక్ట్ టు కాంక్రీట్, చూడలేని వాటి గురించి చూసే వాటి వరకు వెళ్ళడం అనమాట. అంటే ఊహించి చేసే ప్రాబ్లమ్స్ నుంచి కళ్ళ ముందు కనిపించిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం. ఓకే, అలాగే కన్క్లూజన్ టు హైపోథెసిస్, అంటే ఆల్రెడీ ఉన్న సొల్యూషన్ నుంచి దాన్ని ఎలా తీసుకొచ్చామన్న దాని దగ్గరికి వెళ్తామన్నట్టు, అది హైపోథెసిస్. ఓకే, సో అనలిటిక్ మెథడ్ అండ్ డిడక్టివ్ మెథడ్లో సేమ్ సిమిలారిటీస్ కనిపిస్తాయి మీకు. ఓకే, డిడక్టివ్ మెథడ్లో కూడా మీరు అన్నోన్ టు నోన్ వెళ్తారు, అనలిటిక్ మెథడ్లో కూడా అన్నోన్ టు నోన్ వెళ్తారు, డిడక్టివ్ మెథడ్లో కూడా అబ్స్ట్రాక్ట్ టు కాంక్రీట్ వెళ్తారు, అనలిటిక్ మెథడ్లో కూడా అబ్స్ట్రాక్ట్ టు కాంక్రీట్ వెళ్తారు. సో ఇవన్నీ సిమిలారిటీస్ ఎందుకు చెప్తున్నాను, లాస్ట్ క్లాస్లో కూడా మీకు చెప్పాను. ఏంటంటే ఎగ్జామ్ ప్రిపరేషన్లో హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ అనలిటిక్ మెథడ్ చూద్దాం. సో మెరిట్స్లో మనకి ఫస్ట్ పాయింట్, ఇట్ డెవలప్స్ ద పవర్ ఆఫ్ థింకింగ్ అండ్ రీజనింగ్. సో ఆబ్వియస్లీ థింకింగ్ అండ్ రీజనింగ్ పవర్ పెరుగుతుంది. ఎందుకు అని అంటే సొల్యూషన్ని చూసి అది ఎలా వచ్చిందో చెప్పగలుగుతాం కాబట్టి అనలిటిక్ మెథడ్లో థింకింగ్ అండ్ రీజనింగ్ పవర్ అనేది డెవలప్ అవుతుంది ఈ మెథడ్లో. సో అది ఒక అడ్వాంటేజ్. సెకండ్ పాయింట్ చూస్తే, ఇట్ డెవలప్స్ ఒరిజినాలిటీ, క్రియేటివిటీ అమాంగ్ లెర్నర్స్. సో ఒరిజినాలిటీ అండ్ క్రియేటివిటీ, మీకు మీరుగా చేస్తారు కాబట్టి ఒరిజినాలిటీ వస్తుంది, అండ్ అలాగే క్రియేటివిటీ ఉంటుంది అనలిటిక్ మెథడ్లో. సో లెర్నర్స్ ఆల్సో డెవలప్ క్రియేటివిటీ. క్రియేటివిటీ ఎలా ఉంటుందో, అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ అనేటివి ముందుగానే తెలుస్తాయి కాబట్టి మన క్రియేటివిటీ కూడా అక్కడ ఉంటుంది. ఓకే, థర్డ్ పాయింట్ చూసుకుంటే, దేర్ ఈస్ లీస్ట్ హోంవర్క్.
హోంవర్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనలిటిక్ మెథడ్లో. అండ్ అలాగే అనలిటిక్ మెథడ్ అనేది సైకాలజికల్ మెథడ్. ఓకే, డిడక్టివ్ మెథడ్కి అండ్ అనాలిటిక్ మెథడ్కి ఇదే తేడా అండి. డిడక్టివ్ మెథడ్లో మనకి సైకాలజికల్ మెథడ్ కాదు, బట్ అనలిటిక్ మెథడ్ అనేది సైకాలజికల్ మెథడ్. ఓకే, మనకి ఇండక్టివ్ మెథడ్ అనేది కూడా సైకాలజికల్ మెథడ్. నెక్స్ట్ చూసుకుంటే స్టూడెంట్స్ పార్టిసిపేషన్ ఈజ్ మ్యాక్సిమం, అంటే ఎక్కువగా స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తారు అనలిటిక్ మెథడ్లో. నెక్స్ట్ వన్ ఈజ్ ఇట్ హెల్ప్స్ ఇన్ అండర్స్టాండింగ్ ద సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడంలో అనలిటిక్ మెథడ్ అనేది హెల్ప్ చేస్తుంది. ఇట్ డెవలప్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ రిలయంట్ ఇన్ ద ప్యూపుల్. సో ఒకళ్ళ కాన్ఫిడెన్స్ పెంచడానికి కానివ్వండి, లేకపోతే సెల్ఫ్ రిలయంట్ అంటే వాళ్ళ మీద వాళ్ళు డిపెండ్ అవ్వడం అనమాట, ఇతరుల మీద కాకుండా. సో ఈ పాయింట్స్ని డెవలప్ చేస్తుంది ఏంటి మనకి అనలిటిక్ మెథడ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు డీమెరిట్స్ చూద్దాము. సో డీమెరిట్స్లో మనకి ఇట్ ఈస్ టైమ్ కన్జ్యూమింగ్ అన్ఎకనామికల్ మెథడ్, అంటే ఎక్కువ ఎకనామిక్కి కరెక్ట్గా ఉండదు, అంటే కాస్ట్లీ మెథడ్ అండ్ ఆల్సో టైమ్ కన్జ్యూమింగ్ మెథడ్. ఇది ఎక్కువగా టైం అనేది తీసుకుంటుంది. నెక్స్ట్ వన్ ఈస్ దిస్ మెథడ్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ ఆల్ టాపిక్స్ ఇన్ మ్యాథమెటిక్స్. అన్ని టాపిక్స్ మ్యాథమెటిక్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అనాలిసిస్ మెథడ్ అంటే బ్రేకప్ మెథడ్ అనేది సూట్ అవ్వదు. నెక్స్ట్ వన్ ఈస్ ఎవ్రీ టీచర్ కెనాట్ యూస్ దిస్ మెథడ్ సక్సెస్ఫుల్లీ. ప్రతి ఒక్క టీచర్ అనలిటిక్ మెథడ్ని కరెక్ట్గా యూస్ చేయలేకపోవచ్చు, అది కూడా ఒక డిసడ్వాంటేజ్. నెక్స్ట్ వన్ ఈస్ హియర్ ఫ్యాక్ట్స్ ఆర్ నాట్ ప్రజెంటెడ్ ఇన్ ఏ నీట్ అండ్ సిస్టమేటిక్ ఆర్డర్. ఫ్యాక్ట్స్ అనేటివి ఒక సిస్టంలో అంటే ఒక ఆర్డర్లో ప్రజెంట్ చేయరు ఇక్కడ. సో అది కూడా వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ అనలిటిక్ మెథడ్. ఓకే, సో ఇది అబౌట్ అనలిటిక్ మెథడ్. మనకి అనాలిసిస్ అనే వర్డ్ నుంచి అనలిటిక్ అనే వర్డ్ వచ్చింది. అనాలిసిస్ అంటేనే బ్రేకింగ్ అప్, అంటే ఒక్కొక్క స్మాలర్ పార్ట్స్ కింద విభజించడం అండ్ ఆల్సో సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయడం. ఓకే, దాంట్లోనే మెరిట్స్ అండ్ డిమెరిట్స్ చూసాము. ఇప్పుడు సింథటిక్ మెథడ్ గురించి చూద్దాం. సింథటిక్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ సింథసిస్ వర్డ్ విచ్ మీన్స్ టు కంబైన్ టుగెదర్. సో అనలిటిక్ అనే వర్డ్ మనకి అనాలిసిస్ నుంచి వచ్చింది, అలాగే సింథటిక్ అనే వర్డ్ సింథసిస్ అనే వర్డ్ నుంచి వచ్చింది. అనాలిసిస్ అని అంటే బ్రేకింగ్ అప్, సింథసిస్ అని అంటే కంబైన్ టుగెదర్, అంటే కొంచెం ఆపోజిట్ అన్నట్టు. అక్కడ బ్రేకప్ చేస్తాము స్మాలర్ పార్ట్స్ కింద, ఇక్కడ కలుపుతాము అన్ని పార్ట్స్ని. ఓకే, హియర్ వి కంబైన్ టుగెదర్, సింథసిస్ ఈజ్ ద కాంప్లిమెంట్ ఆఫ్ అనాలిసిస్. సో సింథసిస్ అనేది అనాలిసిస్కి కాంప్లిమెంట్ అవుతుంది, సో క్వైట్ ఆపోజిట్ అన్నట్టు. ఓకే, హియర్ వి కంబైన్ టుగెదర్ ఏ నెంబర్ ఆఫ్ ఫ్యాక్ట్స్, పర్ఫార్మ్ సర్టెన్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అండ్ దెన్ అరైవ్ ఎట్ ద డిజైర్డ్ రిజల్ట్ ఆర్ సొల్యూషన్ ఆఫ్ ద ప్రాబ్లమ్. సో ఇక్కడ మనం ఏం చేస్తామనంటే ఉన్న నెంబర్ ఆఫ్ ఫ్యాక్ట్స్ని కంబైన్ చేసి కొన్ని మ్యాథమెటికల్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేసి సొల్యూషన్ అనేది తీసుకొస్తాము ఫర్ ద గివెన్ ప్రాబ్లమ్. ఓకే, అనాలిసిస్లో ఏం చేస్తాము, ఉన్న ప్రాబ్లమ్ని స్మాలర్ పార్ట్స్గా విభజించి వాటిని స్టడీ చేసి దెన్ ఒక సొల్యూషన్ని తీసుకొస్తాం. ఓకే, ఇక్కడ మనకి కొన్ని పాయింట్స్ ఇవ్వడం జరిగింది. ఇట్ లీడ్స్ ఫ్రమ్ హైపోథెసిస్ టు కన్క్లూజన్, నోన్ టు అన్నోన్, కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్. సో ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్టయితే సింథటిక్ను అనలిటిక్ మెథడ్కి ఆపోజిట్ అనేది ఉంది. ఎలా అయితే ఇండక్టివ్ అండ్ డిడక్టివ్ ఆపోజిట్లో ఉండేటియో ఈ పాయింట్స్లో, అలాగే ఇక్కడ అనలిటిక్ అండ్ సింథటిక్ కూడా ఆపోజిట్ ఉంటాయి. ఓకే, ఈ పాయింట్స్ మీరు చూసుకున్నట్టయితే డిడక్టివ్ అండ్ అనలిటిక్ పాయింట్స్ సేమ్ ఉంటాయి, ఇండక్టివ్ అండ్ సింథటిక్ పాయింట్స్ ఈ 3 పాయింట్స్లో సేమ్ ఉంటాయి. ఓకే, ఇక్కడ మనకి సింథటిక్ ప్రాసెస్లో ఏముంటుంది, హైపోథెసిస్ నుంచి కన్క్లూజన్ వెళ్తాము, అంటే మనము ఎలా కనుక్కోవాల సొల్యూషన్ని అన్న దాని నుంచి సొల్యూషన్ని తీసుకొస్తాం. అలాగే నోన్ టు అన్నోన్, తెలిసిన వాటి నుంచి తెలియని వాటిని నేర్చుకుంటాం. కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్, ఆల్రెడీ మనం చూసి నేర్చుకునే వాటి నుంచి చూడకుండా కూడా నేర్చుకునే వాటిని నేర్చుకోగలుగుతాం. ఓకే, ఇప్పుడు సింథటిక్ మెథడ్లో మెరిట్స్ను డిమెరిట్స్ చూద్దాము. సో మెరిట్స్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి ఇట్ సేవ్స్ టైమ్ అండ్ లేబర్. సో మనకి అనలిటిక్ అనేది ఎక్కువ టైం తీసుకుంటుంది అనలిటిక్ మెథడ్ అనేది, బట్ సింథటిక్ మెథడ్ అనేది టైం అనేది ఎక్కువగా తీసుకోదు. సో అది అడ్వాంటేజ్. సో ఇట్ ఈస్ ఏ షార్ట్ మెథడ్, ఎక్కువ టైం తీసుకోదు కాబట్టి షార్ట్ మెథడ్ అవుతుంది సింథటిక్. ఇట్ ఈస్ ఏ మెథడ్ ఇన్ విచ్ వి ప్రజెంట్ ఫ్యాక్ట్స్ ఇన్ సిస్టమేటిక్ వే. అనలిటిక్లో సిస్టమేటిక్ వేలో ఫ్యాక్ట్స్ని మనము ప్రజెంట్ చేయలేము, బట్ సింథటిక్లో సిస్టమేటిక్ వేలో మనము ఫ్యాక్ట్స్ని ప్రజెంట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ పాయింట్, ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్. ఎక్కువ మంది స్టూడెంట్స్కి ఈ సింథటిక్ మెథడ్ అనేది సూటబుల్. ఓకే, అక్యురసీ ఈస్ డెవలప్డ్ బై ద మెథడ్. సో ఎగ్జాక్ట్ అక్యురసీ అనేది ఈ మెథడ్ ద్వారా, సింథటిక్ మెథడ్ ద్వారా డెవలప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూస్తే ఇట్ క్యాన్ బి అప్లైడ్ టు మెజారిటీ ఆఫ్ టాపిక్స్ ఇన్ టీచింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో అనలిటిక్ మెథడ్ అనేది ఎక్కువ టాపిక్స్కి అప్లికేబుల్ కాదు, బట్ సింథటిక్ మెథడ్ అనేది ఎక్కువ టాపిక్స్కి మ్యాథమెటిక్స్లో అప్లికేబుల్ ఫర్ టీచింగ్. ఓకే, నెక్స్ట్ మనము డిమెరిట్స్ గురించి చూద్దాము. సో డిమెరిట్స్లో ఫస్ట్ టాపిక్ ఈస్ ఇట్ ఈస్ నాట్ ఏ సైకాలజికల్ మెథడ్.
డీమెరిట్స్లో సింథటిక్ అనేది సైకాలజికల్ మెథడ్ అనేది కాదు. ఓకే, అనలిటిక్ సైకాలజికల్ మెథడ్ అయితే ఆబ్వియస్లీ సింథటిక్ సైకాలజికల్ మెథడ్ కాదు. అండ్ అలాగే దెర్ ఈస్ నో స్కోప్ ఆఫ్ డిస్కవరీ చేయడానికి స్కోప్ అనేది ఉండదు. ఇక్కడ ఫ్యాక్ట్స్ని కంబైన్ చేసి మనము ఆపరేషన్స్ని అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తాం కాబట్టి డిస్కవరీకి సింథటిక్ మెథడ్లో స్కోప్ లేదు. బట్ అనలిటిక్ మెథడ్లో యాక్టివిటీస్కి క్రియేటివిటీకి స్కోప్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ హియర్ ద మెథడ్ మేక్ స్టూడెంట్ ప్యాసివ్ లిసనర్. అనలిటిక్ మెథడ్లో యాక్టివ్ లిజనర్స్లా ఉంటారు పిల్లలు, సింథటిక్ మెథడ్లో ప్యాసివ్ లిజనర్స్ అవుతారు. ఓకే, ఎక్కువగా వినడము, నేర్చుకోవడము, ఫ్యాక్ట్స్ని చూడడము, వీటి ద్వారా నేర్చుకుంటారు కాబట్టి ప్యాసివ్ లిసనర్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ద రీకాల్ ఫర్ ఈచ్ స్టెప్ కెనాట్ బి పాసిబుల్ ఫర్ ఎవ్రీ చైల్డ్. సో ప్రతి ఒక్క స్టెప్ సిస్టమేటిక్ వేలో ఉంటుంది సింథటిక్ మెథడ్లో కాబట్టి ప్రతి ఒక్క స్టెప్ని గుర్తుపెట్టుకోవడం పిల్లలకి చాలా వరకు ఇబ్బంది అవుతుంది. ఓకే, సో ప్రతి ఒక్క చైల్డ్ గుర్తుపెట్టుకోవాలంటే అది కాని పని, అందుకే అది డిసడ్వాంటేజ్. లాస్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే ఇన్ దిస్ మెథడ్ కాన్ఫిడెన్స్ ఈజ్ జనరల్లీ ల్యాకింగ్ ఇన్ ద స్టూడెంట్స్లో కాన్ఫిడెన్స్ అనేది జనరల్గా ఉండకపోవచ్చు ఈ మెథడ్లో. ఎందుకు అని అంటే ఉన్నట్టుగా ఫాలో అవుతాం కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు డిఫరెన్సెస్ బిట్వీన్ అనలిటిక్ అండ్ సింథటిక్ మెథడ్ చూద్దాము. ఆల్రెడీ మీరు అనలిటిక్ మెథడ్ అండ్ సింథటిక్ మెథడ్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ చూసారు కాబట్టి డిఫరెన్సెస్ అనేటివి ఓన్గా కూడా మీరు రాసుకోవచ్చు. సో ఇక్కడ నేను మీకు ఒక 12 పాయింట్స్ అనేటివి ప్రొవైడ్ చేశాను ఫ్రమ్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్. ఓకే, సో అనలిటిక్ అండ్ సింథటిక్ అప్రోచ్ని మీరు కరెక్ట్గా నేర్చుకున్నట్టయితే ఆ క్వశ్చన్ ఇచ్చినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు, లేదా డిఫరెన్సెస్ క్వశ్చన్ ఇచ్చినా సరే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, ఇప్పుడు చూద్దాం డిఫరెన్సెస్ అనేటివి. సో ఫస్ట్ డిఫరెన్స్, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ప్రాసెస్ ఆఫ్ అనాలిసిస్. అనలిటిక్ అంటేనే అనాలిసిస్ ప్రాసెస్ మీద బేస్ అయి ఉంది, సింథటిక్ అనేది సింథసిస్ ప్రాసెస్ మీద బేస్ అయి ఉంది. ఓకే, ఇట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ అన్నోన్ టు నోన్. ఇది కూడా మనం ఇంతకుముందే చూసాము. అన్నోన్ టు నోన్ అంటే తెలియని వాటి నుంచి తెలిసిన వాటిని నేర్చుకోవడం అనలిటిక్ మెథడ్, తెలిసిన వాటి నుంచి తెలియని వాటిని నేర్చుకోవడం సింథటిక్ మెథడ్. ఓకే, అనాలిసిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ రిజాల్వింగ్ ద హోల్ థింగ్ ఇంటూ ఇట్స్ కాంపోనెంట్ పార్ట్స్. సో అనాలిసిస్ అంటేనే బ్రేకింగ్ అప్ కాబట్టి పూర్తిగా ఇచ్చిన ప్రాబ్లమ్ని చిన్న చిన్న పార్ట్స్ లాగా విభజిస్తుంది. సింథసిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ కనెక్టింగ్ ద సపరేట్ పార్ట్స్ ఆఫ్ ఎ థింగ్ ఇంటూ హోల్. సో ఉన్న సపరేట్ పార్ట్స్ని ఒక హోల్ థింగ్లా అంటే హోల్ ప్రాబ్లం లాగా తీసుకొచ్చేది సింథసిస్. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే ఇట్ ఈస్ ఎ జనరల్ మెథడ్. అనలిటిక్ మెథడ్ అనేది జనరల్ మెథడ్, బట్ సింథటిక్ మెథడ్ అనేది స్పెసిఫిక్ మెథడ్. ఓకే, ఇట్ ఈస్ లెంతీ అండ్ స్లో మెథడ్. సో అనలిటిక్ అనేది టైం కన్జ్యూమింగ్ కాబట్టి స్లో మెథడ్ అవుతుంది, అండ్ ఆల్సో లెంతీ మెథడ్ పెద్ద మెథడ్ అవుతుంది అన్నట్టు అనలిటిక్. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ కన్సైజ్ అండ్ క్విక్ మెథడ్. సో చిన్న మెథడ్ మనకి, అండ్ ఆల్సో తొందరగా అయిపోయే మెథడ్ ఏంటి, సింథటిక్ మెథడ్. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే ఇట్ ఇన్వాల్వ్స్ ట్రయల్ అండ్ ఎర్రర్. సో ట్రయల్ అండ్ ఎర్రర్ అనేది అనలిటిక్ మెథడ్లో ఉంటుంది కానీ సింథటిక్ మెథడ్లో ట్రయల్ అండ్ ఎర్రర్ ఉండదు. సో నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే స్టూడెంట్స్ పార్టిసిపేట్ యాక్టివ్లీ. స్టూడెంట్స్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేది అనలిటిక్ మెథడ్లో, ప్యాసివ్గా పార్టిసిపేట్ చేసేది సింథటిక్ మెథడ్లో. నెక్స్ట్ వన్ ఈస్ ఇట్ ఈస్ అన్ ఇన్ఫార్మల్ మెథడ్. ఇన్ఫార్మల్ మెథడ్ ఏమో అనలిటిక్ మెథడ్, ఫార్మల్ మెథడ్ ఏమో సింథటిక్ మెథడ్. ఎందుకు అని అంటే మనకి ఇక్కడ ఫ్యాక్ట్స్ అనేవి స్టెప్ బై స్టెప్ ఉంటాయి కాబట్టి ఇన్ఫార్మల్ మెథడ్, ఇక్కడ ఫ్యాక్ట్స్ అనేవి స్టెప్ బై స్టెప్ ఉంటాయి కాబట్టి సిస్టమేటిక్ మేనర్లో ఉంటాయి కాబట్టి ఫార్మల్ మెథడ్. ఓకే, ఇది ఆల్రెడీ మీకు తెలుసు. అనలిటిక్ మెథడ్ అనేది సైకాలజికల్ మెథడ్, క్రియేటివిటీ అంతా ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి ఇట్ ఓన్లీ ఇన్వాల్వ్ సైకాలజికల్ అండ్ లాజికల్ ఫ్యాక్ట్స్. సో అప్పుడప్పుడు మీకు సైకాలజికల్ ఫ్యాక్ట్స్ అండ్ లాజికల్ ఫ్యాక్ట్స్ అనేటివి సింథటిక్ మెథడ్లో కనిపిస్తాయి. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇట్ మేక్స్ స్టూడెంట్స్ సెల్ఫ్ కాన్ఫిడెంట్ అండ్ సెల్ఫ్ రిలయంట్. సో స్టూడెంట్ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని, సెల్ఫ్ రిలయన్స్ని పెంచుతుంది, అండ్ అలాగే వాళ్ళ మీద వాళ్ళు డిపెండ్ అవుతారు కాబట్టి ఎక్కువగా నేర్చుకుంటారు. ఇక్కడ సింథటిక్ మెథడ్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ రిలయంట్ కానీ స్టూడెంట్ అవ్వరు. ఓకే, దే డిపెండ్ ఆన్ ఫ్యాక్ట్స్. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఈస్ ఇంటరాక్షన్ బిట్వీన్ టీచర్ అండ్ స్టూడెంట్స్ ఈజ్ మోర్. అనలిటిక్ మెథడ్లో టీచర్ అండ్ స్టూడెంట్స్ మధ్య ఇంటరాక్షన్ ఎక్కువగా ఉంటుంది, బట్ సింథటిక్ మెథడ్లో ఇంటరాక్షన్ ఉంటుంది కానీ తక్కువగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఈస్ ఇట్ డెవలప్స్ సైంటిఫిక్ యాటిట్యూడ్ ఇన్ లెర్నర్స్, ఇట్ డస్ నాట్ డెవలప్ సైంటిఫిక్ యాటిట్యూడ్ ఇన్ లెర్నర్స్. సో అనలిటిక్ మెథడ్లో డిస్కవరీస్, క్రియేటివిటీ ఉంటాయి కాబట్టి సైంటిఫిక్ యాటిట్యూడ్ అనేది లెర్నర్స్లో డెవలప్ అవుతుంది. సింథటిక్ మెథడ్లో అవి ఉండవు కాబట్టి డిస్కవరీకి స్కోప్ అనేది లేదు కాబట్టి సైంటిఫిక్ యాటిట్యూడ్ అనేది లెర్నర్స్లో డెవలప్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే అనాలిసిస్ లీడ్స్ టు సింథసిస్ అండ్ సింథసిస్ మేక్స్ ద పర్పస్ ఆఫ్ అనాలిసిస్ క్లియర్ అండ్ కంప్లీట్. సో అనాలిసిస్ కంపల్సరీగా మనకు సింథసిస్కే లీడ్ అవుతుంది. ఎందుకు అని అంటే అనాలిసిస్లో వన్స్ మనం హోల్ ప్రాబ్లమ్ని బ్రేకప్ చేసి వాటిని అనాలిసిస్ చేసిన తర్వాత మళ్ళీ రీకంబైన్ చేసి సొల్యూషన్ని తీసుకొస్తున్నాం. రీకంబైనింగ్ అంటే విచ్ ఇస్ సింథసిస్. అండ్ అలాగే సింథసిస్ మేక్స్ ద పర్పస్ ఆఫ్ అనాలిసిస్ క్లియర్ అండ్ కంప్లీట్. సింథసిస్ ఏంటంటే కన్క్లూషన్ని తీసుకొస్తుంది కాబట్టి
అనాలిసిస్ని కంప్లీట్ చేసేది సింథసిస్. ఓకే, అనాలిసిస్ ఫార్మ్స్ ద బిగినింగ్ అండ్ సింథసిస్ ఫాలో అప్ వర్క్. సో ఇప్పటిదాకా అదే ఎక్స్ప్లెయిన్ చేశాను. అనాలిసిస్ అనేది మనం స్టార్టింగ్లో యూస్ చేస్తాము, బట్ సింథసిస్ ఏమో ఫాలో అప్ వర్క్, ఎండింగ్ అనేది ఇస్తుంది మనకి. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ల్యాబొరేటరీ మెథడ్. సో ఈ మెథడ్ అనేది ఇంపార్టెంట్, ఇందులో ఎక్విప్మెంట్స్ గురించి కూడా ఉంటుంది, అది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే దిస్ మెథడ్ ఈస్ కన్సిడర్డ్ బేసిక్ మెథడ్ ఫర్ టీచింగ్ ఆఫ్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్. సో మ్యాథ్స్ అండ్ సైన్స్లో ల్యాబొరేటరీ మెథడ్ అనేది బేసిక్ మెథడ్ లాగా కన్సిడర్ చేస్తాం మనం. ఓకే, హియర్ ఫ్యాక్ట్స్ అండ్ ట్రూత్స్ ఆర్ అక్వైర్డ్ బై ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ద ల్యాబొరేటరీ. మీకు ఆల్రెడీ తెలుసు, ల్యాబొరేటరీలో ఏం చేస్తాము, ఎక్స్పెరిమెంట్స్ చేస్తాము. ఎక్స్పెరిమెంట్స్ ద్వారా మనకి ఫ్యాక్ట్స్ను ట్రూత్స్ అనేటివి వస్తాయి. ఓకే, దిస్ మెథడ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద మ్యాక్సిమ్ లెర్నింగ్ బై డూయింగ్. సో చేయడం ద్వారా నేర్చుకోవడం అనేది ల్యాబొరేటరీ మెథడ్ యొక్క ఉద్దేశం. సో ఎవరిచ్చారు మనకి లెర్నింగ్ బై డూయింగ్ అనేది? జాన్ డూయి గారు. ఓకే, జాన్ డూయి గారు ఇచ్చిన లెర్నింగ్ బై డూయింగ్ అనే సిద్ధాంతం మీద ల్యాబొరేటరీ మెథడ్ అనేది బేస్ అయి ఉంది. ఓకే, దిస్ మెథడ్ లీడ్స్ ద స్టూడెంట్స్ టు డిస్కవర్ మ్యాథమెటిక్స్ ఫ్యాక్ట్స్. సో మ్యాథమెటిక్స్లో ఉన్న ఫ్యాక్ట్స్ని డిస్కవర్ చేయడానికి ఈ మెథడ్ అనేది హెల్ప్ అవుతుంది. హియర్ వి ప్రొసీడ్ ఫ్రమ్ కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్. ఆల్రెడీ చూసి నేర్చుకునే వాటి నుంచి చూడకుండా కూడా నేర్చుకునే వాటికి వెళ్తాం ఇక్కడ. ఓకే, దిస్ మెథడ్ నీడ్స్ ఏ laboratory in which equipments and other useful teaching aids of mathematics are available. ఈ మెథడ్లో ల్యాబొరేటరీ ఉంటుంది మనకి, అది కూడా ఎక్విప్మెంట్స్ తోటి ఉంటుంది. ఆ ఎక్విప్మెంట్స్ దేనికి వస్తాయి మనకి? టీచింగ్ ఎయిడ్స్ లాగా తీసుకోవచ్చు ఆఫ్ మ్యాథమెటిక్స్. ఓకే, సో ఇక్కడ డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ అండ్ టీచింగ్ ఎయిడ్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనేటివి ల్యాబొరేటరీలో అవైలబుల్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఎసెన్షియల్ ఎక్విప్మెంట్స్ ఫర్ ఎ ల్యాబొరేటరీ ఆఫ్ మ్యాథమెటిక్స్ చూద్దాం ఇప్పుడు. సో మ్యాథ్స్ ల్యాబొరేటరీలో ఎలాంటి ఎసెన్షియల్ ఎక్విప్మెంట్స్ అనేటివి యూజ్ అవుతాయి అనేది ఇచ్చారు ఇక్కడ. మ్యాథ్స్ కిట్ అనేది ఉంటుంది, జామెట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే సెట్ స్క్వేర్ కానివ్వండి, ప్రొట్రాక్టర్ కానివ్వండి, ఇలాంటివి అనమాట. మ్యాథమెటికల్ మోడల్స్ ఆఫ్ జామెట్రికల్ సాలిడ్స్ అంటే స్క్వేర్, క్యూబ్, సాలిడ్స్ రూపంలో మోడల్స్ అనేటివి కూడా అవైలబుల్ ఉండొచ్చు. అండ్ చార్ట్స్ ఉండొచ్చు, మ్యాప్, ఫ్లాష్ కార్డ్స్, గ్రాఫ్ పేపర్స్, ఇవన్నీ కూడా మనకి మ్యాథ్స్కి సంబంధించిన టీచింగ్ ఎయిడ్స్ కిందకు వస్తాయి. బ్యాలెన్స్, యాంగిల్ మిర్రర్, వెయిట్స్, బరువులు, మెజరింగ్ టేప్, సీజర్స్, మీటర్ స్కేల్, కార్డ్బోర్డ్, క్యాల్కులేటింగ్ మెషిన్, డివైడర్స్, ఇవన్నీ కూడా మ్యాథ్స్లో మనం యూజ్ చేసేటివి. ఓకే, యాంగిల్ మిర్రర్ కానివ్వండి, బరువులు కానివ్వండి, మెజర్ చేయడానికి టేప్ కానివ్వండి, కత్తెర కానివ్వండి, లేకపోతే మీటర్ స్కేల్ కానివ్వండి, కార్డ్బోర్డ్ కానివ్వండి, క్యాల్కులేటింగ్ అంటే క్యాల్కులేషన్స్ కోసం యూజ్ చేసే మెషిన్ కానివ్వండి, డివైడర్స్ కానివ్వండి, ఇలాంటివి అనమాట. నెక్స్ట్ చూసుకుంటే ఫిలిమ్స్, స్లైడ్స్, స్క్రీన్ ప్రొజెక్టర్ ఎక్సెట్రా. ఐసీటీ, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజీ ఉంది కదా, సో దానికోసం ఫిలిమ్స్, స్లైడ్స్, స్క్రీన్ ప్రొజెక్టర్ అనేది యూజ్ అవుతాయి. సో ఇవి కూడా ల్యాబొరేటరీలో ఎసెన్షియల్ ఎక్విప్మెంట్స్. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ లాగరిథమిక్ టేబుల్స్, స్లైడ్ రూల్ ఎక్సెట్రా. సో లాగరిథమిక్ టేబుల్స్, లాగరిథమ్స్ని నేర్చుకోవడానికి స్లైడ్ రూల్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ అలాగే బుక్స్ ఉంటాయి, మ్యాగజైన్స్ ఉంటాయి, అవి కూడా మ్యాథ్స్కి రిలేట్ అయ్యేవి. ఓకే, నెక్స్ట్ సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ అదర్ టీచింగ్ ఎయిడ్స్. సీటింగ్ అరేంజ్మెంట్ అనేది కంపల్సరీ మనకి ల్యాబొరేటరీలో. అఫ్కోర్స్ అప్పుడప్పుడు మనం నిల్చొని ఎక్స్పెరిమెంట్స్ చేస్తాము, కానీ సీటింగ్ అరేంజ్మెంట్స్ కూడా ఉండాలి. సో అవి అండ్ ఇంకా టీచింగ్ ఎయిడ్స్ ఏమన్నా ఉంటే అవి కూడా ఎసెన్షియల్ ఎక్విప్మెంట్స్. ఓకే, సో ఇవన్నీ కూడా ఎసెన్షియల్ ఎక్విప్మెంట్స్ ఫర్ ల్యాబొరేటరీ ఆఫ్ మ్యాథమెటిక్స్. నెక్స్ట్ ప్రొసీజర్ చూద్దాం. సో ప్రొసీజర్లో మనకి ఎయిమ్ ఆఫ్ ద ప్రాక్టికల్ వర్క్, ఫస్ట్ మనకి చేసే ప్రాక్టికల్ వర్క్ యొక్క ఉద్దేశం అనేది తెలియాలి. తర్వాత ప్రొవైడెడ్ మెటీరియల్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్, సో దానికి సంబంధించిన మెటీరియల్స్ కానివ్వండి, ఇన్స్ట్రుమెంట్స్ కానివ్వండి ఉండాలి. నెక్స్ట్ స్టెప్ ఏమో ప్రొవైడ్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్, సో ఆ ప్రాక్టికల్ వర్క్కి సంబంధించిన క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అనేటివి ప్రొవైడ్ చేయాలి. ఆ తర్వాత క్యారీ అవుట్ ద ఎక్స్పెరిమెంట్ అనేది చేయాలి. ఆ తర్వాత డ్రా ద కన్క్లూజన్, సొల్యూషన్ అనేది తీసుకురావాలి. ఓకే, ఇది ప్రొసీజర్ ఇన్ ల్యాబ్. ఫస్ట్ ప్రాబ్లం యొక్క ఎయిమ్ తెలుసుకోవాలి, తర్వాత మెటీరియల్స్ను ఇన్స్ట్రుమెంట్స్ ప్రొవైడ్ చేయాలి, ఆ తర్వాత క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఎక్స్పెరిమెంట్ అనేది క్యారీ అవుట్ అవుతుంది, ఆ తర్వాత సొల్యూషన్ అనేది తీసుకురావచ్చు. ఓకే, ఇప్పుడు మెరిట్స్ను డిమెరిట్స్ ఆఫ్ ల్యాబొరేటరీ మెథడ్ చూద్దాము. సో ఫస్ట్ పాయింట్ ఇందులో, దిస్ మెథడ్ ఈజ్ సైకాలజికల్. సో మనకి ఏమేమి మెథడ్స్ ఇక్కడ సైకాలజికల్ ఉన్నాయి? ఇండక్టివ్ మెథడ్ అండ్ అలాగే అనలిటిక్ మెథడ్ అండ్ ఆల్సో ల్యాబొరేటరీ మెథడ్, సైకాలజికల్ మెథడ్ ఇవి. ఓకే, ఇట్ డెవలప్స్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆఫ్ స్టూడెంట్స్. సో చేసి నేర్చుకుంటారు, లెర్నింగ్ బై డూయింగ్, చేసి నేర్చుకుంటారు కాబట్టి కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవుతుంది స్టూడెంట్స్లో. చిల్డ్రన్ లెర్న్ ద యూజ్ ఆఫ్ డిఫరెంట్ ఎక్విప్మెంట్స్, చాలా ఎక్విప్మెంట్స్ ఉంటాయి కాబట్టి దేన్ని ఎలా యూజ్ చేయాలనేది నేర్చుకుంటారు. ఇట్ డెవలప్స్ ఏ హ్యాబిట్ ఆఫ్ సైంటిఫిక్ ఎంక్వైరీ అండ్ ఇన్వెస్టిగేషన్. ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు ఈ మూడు చాలా ఇంపార్టెంట్, సైంటిఫిక్, ఎంక్వైరీ అండ్ ఇన్వెస్టిగేషన్. సో అందుకే ఈ స్కిల్స్ అనేటివి డెవలప్ అవుతాయి. నెక్స్ట్ చూసుకుంటే
ఇట్ ఈస్ చైల్డ్ సెంటర్డ్ కాబట్టి చిల్డ్రన్కి ఎక్కువగా బెనిఫిట్ అవుతుంది కాబట్టి వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. స్టూడెంట్స్ పార్టిసిపేట్ యాక్టివ్లీ, స్టూడెంట్స్ ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తారు. సో ఈ పాయింట్ మీరు చైల్డ్ సెంటర్ దాని నుంచి కూడా తీసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్. అండ్ ఇప్పుడు డీమెరిట్స్ చూద్దాం, విచ్ ఇస్ డిసడ్వాంటేజెస్. సూటబుల్ ఫర్ స్మాల్ క్లాస్ ఓన్లీ. ల్యాబ్స్లో మీరు చూసుకున్నట్టయితే బ్యాచెస్ లాగా తీసుకెళ్తారు. ఎందుకనంటే అక్కడ ఉన్న ఎక్విప్మెంట్ కానివ్వండి, స్పేస్ కానివ్వండి, సీటింగ్ అరేంజ్మెంట్ కానివ్వండి కొందరికే ఉంటుంది కాబట్టి స్మాల్ క్లాస్కి ఇది చాలా సూటబుల్ పద్ధతి. అందుకే అందరిని ఒకటేసారి తీసుకెళ్ళలేము కాబట్టి ఇది వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్. ఓకే, సూటబుల్ ఫర్ ఓన్లీ సర్టెన్ టాపిక్స్. అన్ని టాపిక్స్ని మనము ల్యాబ్స్లో ఎక్స్పెరిమెంట్స్ ద్వారా నేర్చుకోలేము. సో అందుకే కొన్ని టాపిక్స్కి ఇది సూటబుల్. ఓకే, ఇట్ రిక్వైర్స్ ఏ లాట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్గనైజేషన్. అఫ్ కోర్స్ మీరు ప్రాక్టికల్స్ చూసుకున్నారనుకోండి, ప్రాక్టికల్స్ జరిగే ముందు చాలా ప్లానింగ్ అండ్ ఆర్గనైజేషన్ అనేది కావాల్సి ఉంటుంది. అండ్ అలాగే ల్యాబ్ క్లాస్కి తీసుకెళ్లే ముందు కూడా టీచర్స్ ప్లానింగ్ అండ్ ఆర్గనైజేషన్ చేయాల్సి ఉంటుంది విత్ ద స్టూడెంట్స్. సో అందుకే ఇది వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్. ఇట్ ఈస్ అన్ ఎక్స్పెన్సివ్ మెథడ్. అఫ్ కోర్స్ మనకు కావాల్సిన ఎక్విప్మెంట్స్కి చాలా ఖర్చు అనేది అవుతుంది. సో ఇట్ ఈస్ ఏ ఎక్స్పెన్సివ్ మెథడ్. నెక్స్ట్ చూసుకుంటే ఇట్ ఈస్ టైం కన్జ్యూమింగ్ మెథడ్. ఎక్కువ టైం అనేది కూడా తీసుకుంటుంది ల్యాబ్స్లలో. సో అందుకే వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్. ఓకే, ఇది అబౌట్ లాబొరేటరీ మెథడ్. ఇప్పుడు హ్యూరిస్టిక్ మెథడ్ గురించి చూద్దాం. The word heuristic has been derived from Greek word heurisko, which means I find or I discover. సో హ్యూరిస్టిక్ అనే వర్డ్ మనకి హ్యూరిస్కో అనే గ్రీక్ వర్డ్ నుంచి తీసుకున్నారు. సో హ్యూరిస్కో అంటే ఏంటి? నేను కనుక్కున్నాను. ఓకే, నేను ఒకటి కనుక్కున్నాను అనేది ఈ హ్యూరిస్కో యొక్క అర్థం. ఐ ఫైండ్, ఐ డిస్కవర్. ఓకే, హెచ్ఈ ఆర్మ్స్ట్రాంగ్ ఒరిజినల్లీ ఇంట్రడ్యూస్డ్ దిస్ మెథడ్ ఫర్ లెర్నింగ్ ఆఫ్ సైన్స్. సైన్స్ని నేర్చుకోవడానికి హ్యూరిస్టిక్ మెథడ్ అనేది హెచ్ఈ ఆర్మ్స్ట్రాంగ్ గారు యాక్చువల్గా డిస్కవరీ చేశారు. దిస్ మెథడ్ మేక్స్ ద స్టూడెంట్ సెల్ఫ్ రిలయంట్ అండ్ ఇండిపెండెంట్. సో ఈ హ్యూరిస్టిక్ మెథడ్ కూడా స్టూడెంట్ని సెల్ఫ్ రిలయంట్ అంటే వాళ్ళ మీద వాళ్ళే డిపెండ్ అయ్యేలా చేస్తుంది, బయట వాళ్ళ మీద కాకుండా, అండ్ ఇండిపెండెంట్ లాగా ఉండేలా చేస్తుంది. ఓకే, బట్ ద టీచర్ షుడ్ డెవలప్ హ్యూరిస్టిక్ యాటిట్యూడ్ బై మేకింగ్ ఏ లాట్ ఆఫ్ ప్రిపరేషన్. కానీ టీచర్ హ్యూరిస్టిక్ యాటిట్యూడ్ అనేది డెవలప్ చేసుకోవాలి. హ్యూరిస్టిక్ యాటిట్యూడ్ అంటే ఏంటి? ఏదైనా కనుక్కోవడము లేదా ఏదైనా కనుక్కోవడం అన్నట్టు. ఓకే, ఆ యాటిట్యూడ్ అనేది టీచర్స్ ఎక్కువగా డెవలప్ చేసుకోవాలి ఈ మెథడ్ సక్సెస్ఫుల్ కావాలంటే. నెక్స్ట్ చూసుకుంటే హియర్ క్వశ్చనింగ్ ఈజ్ ఇంపార్టెంట్. క్వశ్చనింగ్ అనేది హ్యూరిస్టిక్ మెథడ్లో చాలా ఇంపార్టెంట్. ఓకే, ప్రశ్నించడం. అకార్డింగ్ టు వెస్టవే ద హ్యూరిస్టిక్ మెథడ్ ఈస్ ఇంటెండెడ్ టు ప్రొవైడ్ ట్రైనింగ్ ఇన్ మెథడ్. సో హ్యూరిస్టిక్ మెథడ్ అనేది ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడానికి యూజ్ అవుతుందనేసి వెస్టవే చెప్పారు. ఓకే, ఇది వన్ ఆఫ్ ద డెఫినేషన్గా మీరు తీసుకోవచ్చు. నాలెడ్జ్ ఈజ్ ఎ సెకండరీ కన్సిడరేషన్ ఆల్ టుగెదర్. సో నాలెడ్జ్ అనేది తర్వాత, ఫస్ట్ ఇది ట్రైనింగ్కి సంబంధించింది, బట్ నాలెడ్జ్ అనేది సెకండరీ అనేసి ఎవరన్నారు? వెస్టవే. ఓకే, సో ఇక టీచర్ హ్యూరిస్టిక్ యాటిట్యూడ్ని ఎక్కువగా డెవలప్ చేసుకోవాలి కాబట్టి ద ప్లేస్ ఆఫ్ టీచర్ ఇన్ హ్యూరిస్టిక్ మెథడ్ అనేది మనం పాయింట్స్ ద్వారా చూద్దాం. ఓకే, రోల్ ఆఫ్ టీచర్ ఇన్ హ్యూరిస్టిక్ మెథడ్. ఓకే, టీచర్ ఈజ్ ఓన్లీ టు యాక్ట్ యాజ్ గైడ్. సో ఫెసిలిటేట్ చేయాలి, గైడ్ చేయాలి టీచర్. ఓకే, టీచర్ షుడ్ నాట్ ప్రొవైడ్ పీపుల్స్ ద ఫినిష్ ప్రోడక్ట్. ఫినిష్ ప్రోడక్ట్ అనేది టీచర్ ఎప్పుడు కూడా ప్రొవైడ్ చేయొద్దు, ఫెసిలిటేట్ చేయొచ్చు, హెల్ప్ చేయొచ్చు. ఓకే, టీచర్ షుడ్ కేర్ఫుల్లీ సెలెక్ట్ ద మెటీరియల్ అండ్ ఆఫర్ హెల్ప్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వశ్చన్స్, సజెషన్స్. సో టీచర్ తను ఎంచుకునే పద్ధతి మెటీరియల్ అనేది ఎంచుకొని దాన్ని క్వశ్చన్స్ ద్వారా, సజెషన్స్ ద్వారా హెల్ప్ అనేది ఆఫర్ చేయొచ్చు స్టూడెంట్స్కి. ఓకే, ఓన్లీ నెసెసరీ హెల్ప్ షుడ్ బి ప్రొవైడెడ్. ఎప్పుడైతే అవసరమో అప్పుడు మాత్రమే హెల్ప్ అనేది ప్రొవైడ్ చేయాలి టీచర్. టీచర్ షుడ్ మేక్ అన్ ఎఫర్ట్ టు డెవలప్ హ్యూరిస్టిక్ యాటిట్యూడ్ ఇన్ స్టూడెంట్స్. సో స్టూడెంట్స్లో హ్యూరిస్టిక్ యాటిట్యూడ్ని డెవలప్ చేయడానికి ఆల్రెడీ టీచర్స్ చాలా ప్రిపరేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అందుకే వాళ్ళల్లో అంటే స్టూడెంట్స్లో హ్యూరిస్టిక్ యాటిట్యూడ్ని డెవలప్ చేస్తే వాళ్ళంతటా వాళ్ళే ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి కనుక్కుంటారు కాబట్టి ఆ హ్యూరిస్టిక్ యాటిట్యూడ్ని టీచర్స్ డెవలప్ చేయాలి ఇన్ స్టూడెంట్స్. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ప్రొసీజర్ గురించి చూద్దాం. దిస్ మెథడ్ హ్యాస్ నో డిఫైన్ స్టెప్స్ టు బి ఫాలోడ్. ఖచ్చితమైన స్టెప్స్ అనేది ఫాలో చేయాలని హ్యూరిస్టిక్ మెథడ్లో లేదు. ప్రాబ్లమ్ ఈజ్ గివెన్ టు స్టూడెంట్స్ అండ్ ఏ లెర్నింగ్ సిచ్యువేషన్ ఈజ్ క్రియేటెడ్ బై ద టీచర్. లెర్నింగ్ సిచ్యువేషన్ అనేది టీచర్ క్రియేట్ చేస్తుంది, అంటే నేర్చుకునే సిచ్యువేషన్ అనేది టీచర్ క్రియేట్ చేస్తుంది, కానీ ప్రాబ్లమ్ అనేది స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే స్టూడెంట్స్ ఆర్ టోల్డ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ ఆన్ దేర్ ఓన్. వాళ్ళంతటా వాళ్ళే స్టూడెంట్స్ సాల్వ్ చేయాలనేసి టీచర్ చెప్తారు. అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్కి, నేర్చుకునే సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తారు టీచర్స్, అండ్ స్టూడెంట్స్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని అడుగుతారు. నెక్స్ట్ ఈజ్ బై కేర్ఫుల్ క్వశ్చనింగ్ ద టీచర్ మే అరౌస్ ద క్యూరియాసిటీ ఇన్ ద స్టూడెంట్స్ అండ్ కీప్ అప్ ద హ్యూరిస్టిక్ యాటిట్యూడ్. సో హ్యూరిస్టిక్ యాటిట్యూడ్ని
ఉంచడానికి పిల్లల్లో, అలాగే క్వశ్చనింగ్ ద్వారా క్యూరియాసిటీని పెంపొందించవచ్చు టీచర్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మెరిట్స్ అండ్ డిమెరిట్స్ చూద్దాము. సో మెరిట్స్లో మనకి ఫస్ట్ పాయింట్, దిస్ ఈజ్ ఎ సైకాలజికల్ మెథడ్. ల్యాబొరేటరీ మెథడ్, ఇండక్టివ్ మెథడ్, అనలిటిక్ మెథడ్ అండ్ హ్యూరిస్టిక్ మెథడ్ అనేటివి మనకి సైకాలజికల్ మెథడ్స్. ఓకే, ఇట్ క్రియేట్స్ క్లియర్ అండర్స్టాండింగ్. క్లియర్ అండర్స్టాండింగ్ అనేది జరుగుతుంది, ఎక్కువగా అర్థం చేసుకోగలుగుతారు స్టూడెంట్స్. ఓకే, స్టూడెంట్స్ లెర్న్ బై డూయింగ్, చేయడం ద్వారా నేర్చుకుంటారు స్టూడెంట్స్. ఇట్ ఇన్కల్కేట్స్ ఇన్ ద స్టూడెంట్ ద ఇంట్రెస్ట్ ఫర్ ద సబ్జెక్ట్. సో క్యూరియాసిటీ వల్ల ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది పిల్లల్లో సబ్జెక్ట్ని నేర్చుకోవడానికి. సో ఇట్ ఈస్ ఏ మీనింగ్ఫుల్ లెర్నింగ్, కూడా అర్థవంతమైన లెర్నింగ్ అనేది జరుగుతుంది. సో అందుకే ఇది కూడా వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. ఇప్పుడు డిసడ్వాంటేజెస్ అంటే డిమెరిట్స్ చూద్దాం. సో డిమెరిట్స్లో ఫస్ట్ పాయింట్ మనకి, ఇట్ ఈస్ ఎ వెరీ స్లో మెథడ్, అంటే ఎక్కువగా టైం అనేది తీసుకుంటుంది. ఓకే, టైం కన్జ్యూమింగ్. ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ లోవర్ క్లాసెస్ అండ్ లార్జర్ క్లాసెస్. సో మనకి హ్యూరిస్టిక్ మెథడ్ అనేది లోవర్ క్లాసెస్లో సూటబుల్ కాదు, అండ్ అలాగే లార్జర్ క్లాసెస్ ఎక్కువ స్టూడెంట్స్ ఉన్నా సరే ఈ యొక్క హ్యూరిస్టిక్ మెథడ్ అనేది సూట్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ఇట్ ఈజ్ ఏ లెంతీ మెథడ్. పెద్ద మెథడ్ కిందకు వస్తుంది హ్యూరిస్టిక్ మెథడ్ కూడా మనకి. టీచర్ మే ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు ఫినిష్ ద సిలబస్ ఆన్ టైం. లెంతీ మెథడ్ కాబట్టి సిలబస్ అనేది టైంలో కంప్లీట్ కాదు హ్యూరిస్టిక్ మెథడ్లో. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఇఫ్ నో వెల్ ఎక్విప్డ్ రిసోర్సెస్ ఆర్ ప్రెజెంట్ దెన్ ద మెథడ్ ఈస్ నాట్ సక్సెస్ఫుల్. సో మనకి హ్యూరిస్టిక్ మెథడ్లో కరెక్ట్ అయిన రిసోర్సెస్ కూడా లేవనుకోండి, లేకపోతే టీచర్ ప్రొవైడ్ చేసే ఫెసిలిటేటింగ్ కానీ హెల్ప్ కానీ కరెక్ట్ రిసోర్సెస్తో లేదనుకోండి, దెన్ ఇట్ విల్ బి అన్సక్సెస్ఫుల్ మెథడ్ హ్యూరిస్టిక్ అనేది. సో వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్. ఓకే, సో ఇది అబౌట్ హ్యూరిస్టిక్ మెథడ్. నెక్స్ట్ ఇప్పుడు ప్రాజెక్ట్ మెథడ్ చూద్దాం. దిస్ మెథడ్ ఈజ్ ఆఫ్ అమెరికన్ ఒరిజిన్ అండ్ ఈజ్ అన్ అవుట్కమ్ ఆఫ్ జాన్ డూయిస్ ఫిలాసఫీ అండ్ ప్రాగ్మెటిజం. సో జాన్ డూయి గారి ఫిలాసఫీ నుంచి తీసుకున్నటువంటి మెథడ్ ఏంటి మనకి, ప్రాజెక్ట్ మెథడ్. సో అమెరికాలో ఒరిజిన్ అయింది. ఓకే, ఈ మెథడ్ది అమెరికాలో నుంచి పుట్టిందనమాట. ఓకే, జాన్ డూయి గారే ఏమి ఇచ్చారు మనకి, లెర్నింగ్ బై డూయింగ్ అనేది సిద్ధాంతం అనేది ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు. హవెవర్ దిస్ మెథడ్ ఈస్ డెవలప్డ్ అండ్ అడ్వకేటెడ్ బై డాక్టర్ కిల్ ప్యాట్రిక్. సో ఎట్లా అంటే ఇక్కడ డాక్టర్ కిల్ ప్యాట్రిక్ గారు ఒక అవగాహన అనేది ఇస్తే దాన్ని పూర్తిగా కంప్లీట్ చేసి తీసుకొచ్చింది ప్రాజెక్ట్ మెథడ్ అని జాన్ డూయి గారు. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ చూస్తే, దిస్ మెథడ్ ఎంఫసైజెస్ లెర్నింగ్ బై డూయింగ్ అండ్ లెర్నింగ్ బై లివింగ్. సో చేయడం ద్వారా నేర్చుకోవడం, బతకడం ద్వారా నేర్చుకోవడం అనేది ప్రాజెక్ట్ మెథడ్ నేర్పిస్తుంది మనకి. చిల్డ్రన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈజ్ కన్సిడర్డ్. పిల్లల యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అన్న దాని గురించి ఇక్కడ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎందులో, ప్రాజెక్ట్ మెథడ్లో. ఓకే, దే క్యారీ అవుట్ ద టాస్క్ త్రూ దేర్ ఓన్ ప్లానింగ్ అండ్ యాక్టివిటీ. సో ఒక ప్రాజెక్ట్ ఇస్తే వాళ్ళంతటా వాళ్ళే ఓన్ ప్లానింగ్ తోటి యాక్టివిటీస్ తోటి చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ చూస్తే, అకార్డింగ్ టు డాక్టర్ కిల్ ప్యాట్రిక్, ప్రాజెక్ట్ ఈజ్ ఎ యూనిట్ ఆఫ్ హోల్ హార్టెడ్ పర్పస్ఫుల్ యాక్టివ్లీ ప్రొసీడింగ్ ఇన్ ఏ సోషల్ ఎన్విరాన్మెంట్. సో డాక్టర్ కిల్ ప్యాట్రిక్ గారు ఏం చెప్పారు అని అంటే, ప్రాజెక్ట్ అనేది ఈజ్ ఎ యూనిట్ ఆఫ్ హోల్ హార్టెడ్, అంటే ఒక యూనిట్ లాగా, ఒక హోల్ హార్టెడ్ ప్రాబ్లం లాగా, అది కూడా దేనికి, పర్పస్ఫుల్లీ యాక్టివ్లీ ప్రొసీడింగ్ ఇన్ ఏ సోషల్ ఎన్విరాన్మెంట్. ఒక సోషల్ ఎన్విరాన్మెంట్లో ఒక టాస్క్ని పర్ఫామ్ చేయడము ప్రాజెక్ట్ అనేసి మనకి డాక్టర్ కిల్ ప్యాట్రిక్ అన్నారు. ఓకే, సో ఇప్పుడు బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రాజెక్ట్ మెథడ్ చూద్దాము. లెర్నింగ్ బై డూయింగ్ ఆల్రెడీ మనం చూసాం కదా, జాన్ డూయి గారు ఇచ్చారు. చేయడం ద్వారా నేర్చుకోవడం, బతకడం ద్వారా నేర్చుకోవడం. చిల్డ్రన్ లెర్న్ బెటర్ త్రూ అసోసియేషన్, కోఆపరేషన్, ఎక్స్పీరియన్స్, రియాలిటీ, ఫ్రీడమ్, యూటిలిటీ అండ్ యాక్టివిటీ. సో టాస్క్ పర్ఫామ్ చేసేటప్పుడు అసోసియేషన్ ద్వారా, కోఆపరేషన్ ద్వారా, ఎక్స్పీరియన్స్ ద్వారా, రియాలిటీ ద్వారా, ఫ్రీడమ్ ద్వారా, యూటిలిటీ ద్వారా అండ్ యాక్టివిటీస్ ద్వారా నేర్చుకుంటారు పిల్లలు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సైకాలజికల్ లాస్ ఆఫ్ లెర్నింగ్ చూద్దాము. లా ఆఫ్ రెడీనెస్, లా ఆఫ్ ఎక్సర్సైజ్, లా ఆఫ్ ఎఫెక్ట్. సో చేయడానికి సిద్ధంగా ఉండడము, అలాగే ప్రాక్టీస్ చేయడానికి సిద్ధంగా ఉండడం అండ్ ఎఫెక్ట్స్ అనేటివి చూడడానికి సిద్ధంగా ఉండడం. సో ఈ 3 లాస్ అనేటివి, సైకాలజికల్ లాస్ అనేటివి మనకి ప్రాజెక్ట్లో కనిపిస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు స్టెప్స్ అనేటివి చూద్దాం ప్రాజెక్ట్ మెథడ్లో. ఫస్ట్ స్టెప్ ఈస్ ప్రొవైడింగ్/క్రియేటింగ్ ద సిచ్యువేషన్స్. సిచ్యువేషన్స్ని క్రియేట్ చేయడం లేదా ప్రొవైడ్ చేయడం. నెక్స్ట్ వన్ ఈస్ ప్రపోజింగ్ అండ్ చూసింగ్ ద ప్రాజెక్ట్. సో ఒక ప్రాజెక్ట్ని ప్రపోజ్ చేయడం లేదా చూస్ చేసుకోవడం. ఓకే, అంటే ఎంచుకోవడం. నెక్స్ట్ వన్ ఈస్ ప్లానింగ్ ద ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ని ప్లాన్ చేయడం, తర్వాత ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ప్లాన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ని నిర్వహించడం, ఎగ్జిక్యూట్ చేయడం. ఓకే, ఇవాల్యుయేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ని ఇవాల్యుయేట్ చేయడం, రికార్డింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ని రికార్డ్ చేయడం. ఓకే, ఫస్ట్ ఏమో మనం సిచ్యువేషన్స్ని ప్రొవైడ్ చేయాలి లేదా క్రియేట్ చేయాలి. ఆ తర్వాత ఆ క్రియేట్ అయిన ప్రొవైడ్ అయిన సిచ్యువేషన్స్ నుంచి చూస్ చేసుకోవాలి ప్రాజెక్ట్ని లేదా ప్రపోజ్ చేయాలి. ఓకే,
ఆ తర్వాత ప్రాజెక్ట్ని ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసి ఇవాల్యుయేట్ చేసిన తర్వాత రికార్డ్ అనేది చేస్తాం. ఓకే, ఇది స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రాజెక్ట్ మెథడ్. ఇప్పుడు మెరిట్స్ అండ్ డిమెరిట్స్ చూద్దాం. సో మెరిట్స్లో మనకి ఫస్ట్ పాయింట్, ఇట్ ప్రొవైడ్స్ శాంపిల్ స్కోప్ ఫర్ ట్రైనింగ్కి ఒక శాంపిల్ స్కోప్ అనేది మనకి ఇక్కడ లభిస్తుంది, అంటే ట్రైనింగ్ అవ్వడానికి మనకి అవకాశం అనేది ఉంటుంది. ఇట్ డెవలప్స్ డిస్కవరీ యాటిట్యూడ్ ఇన్ ద చైల్డ్. ప్రాజెక్ట్ మెథడ్ అనేది వాళ్ళంతటా వాళ్ళే చేస్తారు కాబట్టి చైల్డ్లో డిస్కవరీ యాటిట్యూడ్ అనేది డెవలప్ అవుతుంది. ఇట్ డెవలప్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్ అమాంగ్ ద స్టూడెంట్స్. టాస్క్ అనేది పర్ఫామ్ చేసేటప్పుడు డిసిప్లిన్ అనేది డెవలప్ అవుతుంది, వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవుతుంది స్టూడెంట్స్లో. ఓకే, స్టూడెంట్స్ ఆర్ యాక్టివ్ పార్టిసిపెంట్స్ ఇన్ ద లెర్నింగ్ టాస్క్. సో టాస్క్ చేసేటప్పుడు స్టూడెంట్స్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. ఇట్ ప్రొవైడ్స్ సెల్ఫ్ మోటివేషన్ అంటే వాళ్ళంతటా వాళ్ళే మోటివేట్ అవుతూ చదువుకోవడం అన్నట్టు. ఇది బెస్ట్ మోటివేషన్, అందుకే ఇది వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. నెక్స్ట్ చూసుకుంటే ఇట్ డెవలప్స్ క్రిటికల్ థింకింగ్. సో క్రిటికల్ థింకింగ్ అనేది కూడా డెవలప్ అవుతుంది త్రూ ప్రాజెక్ట్ మెథడ్. డిమెరిట్స్ చూసుకుంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ టైం కన్జ్యూమింగ్ మెథడ్. సో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి మనం టైం అనేది తీసుకుంటాం కాబట్టి టైం కన్జ్యూమింగ్ ఉంటుంది. అలాగే ఇట్ ఈస్ నాట్ ఎకనామికల్. సో ఎకనామికల్ కాదు ఇది మనకి. అండ్ అలాగే టీచింగ్ ఈజ్ డిస్ఆర్గనైజ్డ్. టీచింగ్ అనేది ఇక్కడ ఆర్గనైజ్డ్ వేలో ఉండదు, డిస్ఆర్గనైజ్డ్ వేలో ఉంటుంది కాబట్టి వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్. దిస్ మెథడ్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ ఎ ఫిక్స్డ్ కరికులం. సో ఒక ఫిక్స్డ్ కరికులం ఉంటే మాత్రం ఈ మెథడ్ అనేది సూట్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ సిలబస్ కెనాట్ బి కంప్లీటెడ్ ఆన్ టైం. ఎక్కువగా టైం తీసుకుంటుంది ప్రాజెక్ట్ మెథడ్ కాబట్టి సిలబస్ అనేది టైంలో కంప్లీట్ కాదు. ఓకే, ఇది అబౌట్ ప్రాజెక్ట్ మెథడ్. సో ఇవాల్టి క్లాస్లో మనం అనలిటిక్ అండ్ సింథటిక్ అప్రోచ్ గురించి నేర్చుకున్నాము. అందులో మెరిట్స్ అండ్ డిమెరిట్స్ చూసాము. అనలిటిక్ మెథడ్ అండ్ సింథటిక్ మెథడ్కి వాటి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ చూసాము. అండ్ అలాగే ల్యాబొరేటరీ మెథడ్ అంటే ఏంటి, హ్యూరిస్టిక్ మెథడ్ అంటే ఏంటి, ప్రాజెక్ట్ మెథడ్ అంటే ఏంటి చూసాము విత్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్. ఓకే, సో ప్రతి దాంట్లో కూడా మీకు కామన్ పాయింట్స్ అనేటివి కనిపిస్తూ ఉంటాయి. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఆ కామన్ పాయింట్స్ని ఎలా నేర్చుకోవాలో మీకు బెనిఫిట్ అయ్యేలాగా చూసుకోండి. ఓకే, సో సింపుల్గా మనకి అనాలిసిస్ మెథడ్ అంటే బ్రేకప్ మెథడ్, సింథసిస్ మెథడ్ అంటే కంబైన్ చేసే మెథడ్, ల్యాబొరేటరీ మెథడ్ అంటే ల్యాబ్స్లలో పర్ఫామ్ చేసే మెథడ్ విత్ ఎక్విప్మెంట్స్, హ్యూరిస్టిక్ మెథడ్ అని అంటే డిస్కవరీ చేయడానికి క్వశ్చన్స్ ద్వారా మెథడ్ని తీసుకెళ్తాము. అండ్ అలాగే ప్రాజెక్ట్ మెథడ్ అంటే పిల్లలు వాళ్ళంతటా వాళ్ళే ప్రాజెక్ట్ వచ్చినాక దాన్ని కంప్లీట్ చేయడం అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనం కన్స్ట్రక్టివిస్టిక్ అప్రోచ్ గురించి చూద్దాము. సో ఈ డైలీ అప్లోడ్స్ అనేటివి అంతే ఈజీ కాదండి. ఒక్క వీడియో మనకి కంటెంట్ రాసి ఫిలిం చేసి ఎడిట్ చేసి మళ్ళీ తర్వాత యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి మీకు 4 to 5 hours ఈజీగా పడుతుంది. ఈ లెంతీ వీడియోస్ అయితే ఇంకా 6 hours కూడా మనకి పట్టచ్చు, బికాస్ 30 minutes 40 minutes వీడియోస్ అనేటివి పెట్టడం జరుగుతుంది కాబట్టి. సో ప్రతిరోజు ఇలా చేయాలంటే చాలా వరకు మనకి కష్టపడాల్సి వస్తుంది. సో ఈ కష్టం మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. అండ్ అలాగే పీడిఎఫ్ నోట్స్ అనేటివి మీకు కింద ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఆ నోట్స్ కోసమన్నా ఒక లైక్ అనేది చేయండి వీడియోకి. ఓకే, సో కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే ఈ ఛానల్లో బీఎడ్కి సంబంధించిన మ్యాథ్స్ పెడగాజీ క్లాసెస్ అనేటివి అవైలబుల్ ఉన్నాయి. అండ్ అలాగే సీటెట్కి సంబంధించిన వీడియోస్ అనేటివి ఉన్నాయి, టెట్కి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి. సో బీఎడ్ చేసే వాళ్ళకి ఛానల్ బాగా ఉపయోగపడుతుంది. సో కొత్తగా వస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో దట్ వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఈ వీక్లో బోనస్ వీడియోస్ చాలా వరకు వస్తున్నాయి. సో ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. యూజువల్గా మనకి ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి వస్తాయి. బోనస్ వీడియోస్ ఎప్పుడైనా రావచ్చు, బట్ వీక్లో మీకు ట్యూస్డే అండ్ ఫ్రైడే 2 వీడియోస్ అయితే కంపల్సరీ ఇన్ ఏ వీక్. ఓకే, సో మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి, బీఎడ్ స్టూడెంట్స్కి వీడియోని షేర్ చేయండి, ఛానల్ని రికమెండ్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీ సజెషన్స్ కానివ్వండి, ఫీడ్బ్యాక్ కానివ్వండి మెన్షన్ చేయండి. అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.